భారతదేశానికి స్వతంత్రం ఒక రోజు లేట్‌గా వచ్చింది. ముందు రోజున స్వతంత్రం వచ్చింది పాకిస్తాన్‌కి. మనకు కాదు. వాళ్ళకి 14 మనకు 15. ఒకరోజు ముందే స్వతంత్రం పొందిన పాకిస్తాన్ ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. ఒకరోజు ఆలస్యంగా స్వతంత్రం పొందినటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మనం మత మూర్ఖులం కాదు. వాళ్ళు మత మూర్ఖత్వంతో ఆ దేశాన్ని నాశనం చేసుకున్నారు. దానికి సజీవ సాక్ష్యం తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఓపెన్ ఏడుపు. సంక్షోభాల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని అప్పులతోనైనా బయటపడేసేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని, ఈ క్రమంలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఇస్లామాబాద్లో పాకిస్తాన్కి చెందిన దిగ్గజ వ్యాపారవేత్తల ఎగుమతిదారులను సత్కరించిన కార్యక్రమంలో షహబాజ్ పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక కారణాలను సాగ్గా చూపి పాక్ దివాళా తీసిందని కొందరు మా పరువు తీసే ప్రయత్నం చేశారు. మేము అధికారంలో వచ్చే నాటికి దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి తమ ఆర్థిక పథకంలో భాగంగా మాకు భారీ రుణాలు ఇవ్వడంతో మేము కాస్తంత ఊపిరి పీల్చుకున్నాం. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో కలిసి విదేశాల అగ్రనేతలను అప్పుల కోసం బతిమాలాం. $1 బిలియన్ రుణాలు తీసుకొచ్చాం. మిత్ర దేశాలు మరీ అతిగా రుణాలు అడగలేం కదా, కానీ రుణాల కోసం వాళ్ళ ముందు తలవంచక తప్పలేదు. కొన్నిసార్లు అర్థం పర్థం లేని అనవసరమైన హామీలు నెరవేర్చాల్సి వచ్చింది. సర్దుకుపోక తప్పదంటూ షహబాజ్ చెప్పుకొచ్చారు.